హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి యూట్యూబ్ లైవ్ సెషన్లో చాలామంది యూఏఎన్ నంబర్ బ్లాక్ అయినటువంటి ఈపీఎఫ్ ఖాతాదారులు కామెంట్ చేయడం జరిగింది. దానికి ఈపీఎఫ్ఓ నుండి వచ్చినటువంటి సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. గతంలో ఈపీఎఫ్ఓ ఏం చెప్పిందంటే, ఎవరైతే యూఏఎన్ నంబర్ బ్లాక్ అయిన వాళ్ళు ఉంటారో మీరు సంబంధిత ఎంప్లాయర్ నుండి క్లారిఫికేషన్ లెటరు, అలానే దానికి మీ డాక్యుమెంట్స్ 3 డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క యూఏఎన్ నెంబర్ అన్బ్లాక్ చేస్తామని ఆ గతంలో ఎస్ఓపిలో చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, మా యొక్క పిఎఫ్ ఆఫీస్ చెన్నైలో ఉంది, కానీ మేము హైదరాబాద్లో ఉంటాము. కానీ మేము చెన్నై పిఎఫ్ ఆఫీస్ ఎలా వెళ్ళాలి, మాకు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలా అని చాలామంది అడిగారు ఈ లైవ్ సెషన్లో. సో దీనికి ఈపీఎఫ్ నుండి వచ్చిన సమాధానం ఏంటంటే, మీరు దగ్గర ఉన్నటువంటి ఏ పిఎఫ్ ఆఫీస్ అయినా వెళ్ళవచ్చు. వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్ ఇవ్వాలి, మీ యొక్క ఫింగర్ ప్రింట్స్. సో బయోమెట్రిక్ ద్వారా మీ యొక్క యూఏఎన్ నంబరు అన్బ్లాక్ చేసుకునే దానికి అవకాశం అయితే కల్పించింది. అలానే ఈపీఎఫ్ఓ మరి చెప్తూ ఏం చెప్తుందంటే, సుమారుగా 3,50,000 మంది యూఏఎన్ నంబర్స్ ఇప్పుడు బ్లాక్లో ఉన్నాయి. సో వీలైనంత త్వరగా, అంటే ఇప్పుడు మా యొక్క ప్రథమ కర్తవ్యం యూఏఎన్ నంబర్ని అన్బ్లాకింగ్ చేయడమే మా యొక్క మొదటి ప్రయారిటీ అని చెప్పి ఉన్నారు. అలానే ఎవ్రీ సాటర్డే ఎన్ని యూఏఎన్ నంబర్లు ఇంకా అన్బ్లాకింగ్ స్టేటస్లో ఉన్నాయి, ఎప్పటిలో ఒక టైం పడుతుందనేసి ఎవ్రీ సాటర్డే రోజైతే మేము ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అది కూడా మనం వెయిట్ చూడాలి. ఎందుకంటే ఈపీఎఫ్ఓ చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. అలానే ఇప్పుడు కొందరికి వచ్చిన సందేహం ఏంటంటే, సార్ మేము ఈపీఎఫ్ఐ గ్రీవెన్స్లో మా యొక్క యూఏఎన్ నెంబర్ బ్లాక్ అయింది, దానికోసం మేము చాలాసార్లు కంప్లైంట్ చేసి అలసిపోయి ఉన్నాము, కానీ ఈపీఎఫ్ఓ నుండి మాకు ఎటువంటి సమాధానం రాలేదు. మేము ఇప్పుడు ఏం చేయాలంటే, ఈపీఎఫ్ఓ అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే, మీరు ఇప్పుడు కొత్తగా ఒక గ్రీవెన్స్ అనేది రేజ్ చేయండి ఈపీఎఫ్ఓ పోర్టల్లో. సో 15 నుంచి 20 డేస్ లోపల మీ యొక్క యూఏఎన్ నెంబరు అన్బ్లాకింగ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తాము, ఎంత వీలైతే అంత అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు 15 డేస్ 20 డేస్లో ఏ యూఏఎన్ నెంబర్ని కూడా వారు అన్బ్లాకింగ్ చేయలేరు. సుమారుగా ఒక 3 months నుండి 6 months వరకు అయితే టైం అనేది పడుతుంది. ఓకేనా? అలానే ఈపీఎఫ్ఐ గ్రీవెన్స్లో మీరు కంప్లైంట్ రేజ్ చేస్తున్నప్పుడు అక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తప్పనిసరి. అక్కడ మనకు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంటు, పిఎఫ్ పాస్బుక్, పిఎఫ్ ట్రాన్స్ఫర్, అలానే అక్కడ యూఏఎన్ అన్బ్లాకింగ్ అనేటువంటి ఒక కేటగిరీ అనేది మేము యాడ్ చేస్తున్నాము. ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకొని కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే తప్పకుండా మేము దానికి మొదటి ప్రాధాన్యత కల్పించి మీ యొక్క యూఏఎన్ నెంబర్ని అన్బ్లాకింగ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది యూఏఎన్ నెంబర్కి ఎందుకు బ్లాక్ అయిందో తెలీదు. ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగి 4 కంపెనీలో డ్యూటీ చేసి ఉంటాడు. 3 కంపెనీలు కూడా జెన్యూన్ అయి ఉంటాయి, కానీ ఒక కంపెనీ ఫేక్ ఐడి అనేది క్రియేట్ అయి ఉంటుంది. అది వాళ్ళకు కూడా తెలియకుండా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఒక మెంబర్ అడిగారు, ఈ విధంగా నాకు తెలియకుండానే ఒక యూఏఎన్ నెంబరు, అంటే మెంబర్ ఐడి నా యూఏఎన్ నెంబర్కి లింక్ అయ్యింది, ఆ మెంబర్ ఐడి నేను ఏ విధంగా డిలీట్ చేయగలను అని అడగడం జరిగింది. అప్పుడు ఈపీఎఫ్ఓ నుండి అయితే సరైన సమాధానం అయితే రాలేదు. ఎందుకంటే మెంబర్ ఐడి నేను డిలీట్ చేయాలి అని అన్నప్పుడు అక్కడ ఈపీఎఫ్ఓ అధికారి ఏం చెప్పాడంటే, మెంబర్ ఐడి డిలీట్ చేయడానికి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆప్షన్ అనేది లేదు, కానీ మీరు ఎవరైతే రాంగ్గా మీ మెంబర్ ఐడి క్రియేట్ చేస్తారో ఆ కంపెనీని అప్రోచ్ అయ్యి మీరు ఒక క్రిమినల్ కేసు అనేది ఫైల్ చేయండి అని చెప్తున్నారు. కానీ ఆ కంపెనీ ఎక్కడుందో కూడా ఉద్యోగికి తెలియదు చాలామందికి. ఎందుకంటే అది తెలియకుండానే అంటే ఉద్యోగస్తులు చాలా చోట్ల రెజ్యూమ్ ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. అటువంటి టైంలో కొన్ని కంపెనీస్ వితౌట్ ఎంప్లాయీ కన్సర్న్ వాళ్ళు మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటప్పుడు కంపెనీని పట్టుకొని కంపెనీతో మాట్లాడి క్రిమినల్ కేసు పెట్టడం అనేది అది సాధ్యం కాదు. కానీ ఈపీఎఫ్ఓ కొన్ని ఇలా చెప్తూ ఉంటుంది, అది అసాధ్యం. సాధ్యం అయ్యేటి చెప్పాలి, అసాధ్యం కూడా కొన్ని చెప్తూ ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికైతే యూఏఎన్ బ్లాకింగ్ గురించి అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. గతంలో పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలి అని ఈపీఎఫ్ఓ చెప్పింది. ప్రస్తుతం అయితే మీరు దగ్గరలో ఉన్న ఏపీఎఫ్ ఆఫీస్ అయినా వెళ్ళవచ్చు. అలానే మీరు ఎక్కడికి వెళ్ళను అనుకుంటే కంప్లైంట్ అనేది కూడా రేజ్ చేయొచ్చు. కానీ మీకు అంత తొందరగా
ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు, ఎందుకంటే ఈపీఎఫ్ఓ 15 days 20 days అని చెప్పింది. కానీ ఆ 6 months పట్టవచ్చు, 8 months కూడా పట్టవచ్చు. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.